బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగమ యాత్రని నుంచి ప్రజలను తప్పుదో పట్టించడానికే ఇలాంటి సవాలు విసురుతున్నారని చెప్పి బండి సంజయ్ ఆరోపిస్తారు. ఆయన మాట్లాడతాడు, ఆయన తొండి పంచాది. ఆయన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తాలిబాన్లు, జమ్మూ కాశ్మీర్, భాగ్యనగరాన్ని హైదరాబాద్ని భాగ్యనగరంగా మారుస్తాని, హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో, కర్ఫ్యూ లేని హైదరాబాద్లో 11 లక్షల కెమెరాలతో నిఘా వ్యవహరిస్తున్న హైదరాబాద్లో అల్లర్లు సృష్టించడానికి బాహింస, నిర్మల్ ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. ఆయన చేతనైతే అభివృద్ధి మీద చెప్పు, మేము చేయలేని పనులుంటే చెప్పు, మా మేనిఫెస్టోలో పెట్టి అమల్లోకి తీసుకురాని పనుల గురించి చెప్పు. ఇవి చెప్పాలి కానీ ఈ పొద్దంతా ఏదో అడ్డమైన మాటలు మాట్లాడడం. ఆయన ఈ ఛాలెంజ్, ఆయన దమ్ముంటే రాహుల్ గాంధీ మీద ఈ సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి బండి సంజయ్ గారికి నేను ఒక మాట చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే 2001లో సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే ఇది ఇండియన్ పొలిటికల్ ప్రైమ్ మినిస్టర్స్ గ్రాండ్ సన్ అరెస్టెడ్ ఇన్ బోస్టన్ అని బోస్టన్ టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చింది, దీని మీద పెట్టు ఎంక్వైరీ. ఈడీ దర్యాప్తు దీని మీద పెట్టు, రాహుల్ గాంధీ మీద. అప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకు గుండెల్లో రైలు పడిగెడుతుంది. మేము బండి సంజయ్ గారికి చెప్తా ఉన్నాం, నువ్వు యాత్ర వేసుకో, ఈ సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడింది కదా, దీని మీద రాహుల్ గాంధీ మీద రమ్మని చెప్పు. నీకు చేత కాకపోతే మా మంత్రివర్గం వస్తా అని చెప్పిండు కదా, రాహుల్ గాంధీని పిలిపియండి, మంత్రి గారిని పిలిపియండి, చేస్తాం మేము. రాహుల్ గాంధీ కూడా ఈ దేశంలో ఉన్నాడు కదా, రమ్మన్. ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్దాం, మేము వస్తాం, బ్లడ్ ఇస్తాం, వెంట్రుకలు ఇస్తాం, మా మంత్రివర్యులు లివర్ పరిశీలన లివర్ టెస్ట్ కూడా ఇస్తాం. రాహుల్ గాంధీని ఇవ్వను, లేకపోతే రాహుల్ గాంధీ గారికి ఒక ప్రైవేట్ జెట్ బుక్ చేస్తాం, ఆయన బిజీ ఉంటే హైదరాబాద్కి రమ్మని ఇక్కడ మనం టెస్టులు చేయిస్తాం. అప్పుడు బయటపడుతుంది ఎవరైందనేది. ఈ తప్పుడు మాటలు, లపంగా మాటలు మాట్లాడితే సింహం పందికొక్కుతో పోల్చుకోవద్దు, నక్కకు కుక్క పులి ఎప్పటికి కాదు, పిల్లి పులిలాగా వివరించి చారలు వేసుకుంటూ అవుతుందా అండి? కేటీఆర్ గారితో ఆయన పోల్చుకోవద్దు.